హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది ఏం లీఫో తెలుసా? గోంగూరలా కనిపిస్తుంది కదా, కానీ ఇది స్వీట్ పొటాటో లీఫ్. చూసారా, ఇది క్రీపర్ అనమాట. స్వీట్ పొటాటో, చిలకడ దుంప అంటాం కదా, కందగడ్డ, చిలకడ దుంప, స్వీట్ పొటాటో, ఇవి భూమి లోపల అవుతాయి. ఇవి పైన ఆకులు. అయితే ఇది మనం వండుకొని తినచ్చు. చాలా ప్రయోజనాలున్న ఆకు అనమాట. ఈరోజు కోసాను. నెక్స్ట్ ఇది పొనగంటి. పొనగంటి కంటికి చాలా మేలు చేసే ఆకుకూర. చూసారా, దీన్ని గుర్తుపట్టడం తెలుసు కదా, లోపల గుల్లగా ఉంటుంది అనమాట. చూసారా, ఇప్పుడు ఈ పాయింట్ మనం ఆకులు తీసేసి ఇలా నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ మొక్క పెరుగుతుంది. ఎక్కడ నేలను తాకితే అక్కడ వేర్లు వస్తాయి అన్నమాట. చాలా 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 హెల్దీ పొన్నగంటి. కంటికి, ఎస్పెషల్లీ కంటికి చాలా మంచిది అనమాట. ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ తీగ బచ్చలి అనమాట. ఇది స్టెమ్స్ ఎందుకు కట్ చేశానంటే, దారికి అడ్డంగా పెరిగింది. పీకేయడం ఇష్టం లేక కొమ్మలు పెరిగినప్పుడల్లా కోసేస్తున్నాను అనమాట. కర్రీస్లో వేసుకోవచ్చు అని. అయితే ఇది పప్పు చేసుకోవచ్చు, లేతగా ఉంటే కాడలు కూడా వండుకోవచ్చు. కాకపోతే ముదిరిపోయినాయి అనుకోండి. ఇది తీగ బచ్చలి ఎండాకాలం చాలా మంచిది, చలవదనం బాగా ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఎర్ర తీగ బచ్చలి అనమాట. మందంగా ఉంటాయి ఆకులు. ఈ బజ్జీలు వేసుకోవడానికి చాలా బాగుంటాయి. కాకపోతే కొంచెమే కోసాను, చాలా ఆకుకూరలు వేస్ట్ అయిపోతాయి అనేసి కొన్ని కోసాను అనమాట. ఎందుకంటే ఇవన్నీ కలిపి పప్పు చేద్దామనే ఉద్దేశంతో కొంచెం కోసాను. మా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో రకం ఇష్టం ఉండదు. అన్నీ కలిపేసామనుకోండి తినేస్తారు. మట్టి చూసారా, ఇంకా నేను క్లీన్ చేయలేదు, జస్ట్ కోసి మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఇది తోటకూరలో ఒక రకం, కొయ్య తోటకూర అంటారో మరి ఏమంటారో పేరు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇది తెల్లకాడల తోటకూర, లేతగా ఉంటుంది. ఇదేమో ఎర్ర తోటకూర కాదు, సారీ, కొయ్య తోటకూర. ఎర్ర తోటకూర కూడా ఉంది, కానీ అది ఇంకొంచెం టైం పడుతుంది. చిన్న చిన్న మొలకలు. బ్యాట్లకి ఏంటంటే 10 రకాల ఆకుకూరల విత్తనాలు వేసాను. వర్షాలు పడేసరికి మొత్తం ఆకుకూరలు మొత్తం మాయమైపోయినాయి అన్నమాట. ఇది పిండాకు, కొండపిండాకు, పిండి కూర అంటారు. ఒకటే స్టెమ్ వచ్చింది, ఎందుకులే తెంపడం అనేసి వదిలేసి ఒక్కటి మాత్రమే తెంపాను. చిన్నగా ఉన్నాయి అనమాట. చూసారా, ఇవి లేతగా ఉన్నాయి. కాడలు వండుకోలేను, కానీ ఈ పువ్వు అంటే ఇంకా గింజ తయారు కాలేదు కాబట్టి ఈ పువ్వు కూడా వండుకోవచ్చు, ఈ ఆకుకూర వండుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే, కిడ్నీలో రాళ్ళను కరిగించే శక్తి దీనికి ఉంటుందట. చాలా మంచిదట, అతిగా తినకూడదు. ఇదేమో చింత చిగురు. చింతపండు తెచ్చినప్పుడు ఆ గింజలు ఒక బియ్యం సంచి మడత పెట్టి అందులో వేసాను అనమాట. బస్తా అలా చేసి అందులో వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇది గంగవల్లి అని పిలుస్తారు. ఇది కూడా ఎండాకాలం చాలా 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 ఉపయోగంగా ఉంటుంది అనమాట. ఒంటిని చలవ చేసే ఆకుకూరలో ఇదొకటి. ఇది పులుపు వేసి పప్పు చేస్తే, అంటే మామిడికాయ వేసి పప్పు చేస్తే భలే టేస్టీగా ఉంటుందిలేండి. పాలకూర ఫ్రెండ్స్, కొంచెం వచ్చింది. ఎందుకంటే చెప్పానుగా 10 రకాల ఆకుకూరలు మొత్తం మునిగిపోయినాయి, చెరువులా అయిపోయిందనమాట. కుండీలతో సహా మునిగిపోయి విత్తనాలు మాయమైపోయినాయి మొత్తానికి. ఒక్క చెట్టు ఏదో అలా ప్రాణం మీద బతికింది. దీని గురించి చెప్పక్కర్లేదు కదా, కరివేపాకు. ఇలాచీ ఆకులు ఫ్రెండ్స్, టీలోకి నా వరకు సరిపోతాయని 4 కోసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఒక్క వంకాయ అయింది చెట్టుకి, ఇంకా పిందెలు ఉన్నాయి. ఎలా ఉంటుందో టేస్ట్ చేసేయాలనే ఆతృతలో చిన్నగా ఉన్నప్పుడే కోసేసాను. బాగుంది కదా.